ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? యేసు, నీ వంటి వారు లేరు. There's not like you, Lord. There's one name that is above every other name. And we worship you, Lord Jesus. Hallelujah. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదను. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు. We worship you, Jesus. అద్వితీయ దేవుడా, ఆది సముద్రుడా, మా చేతులెత్తి మా కరములెత్తి మేము నిన్ను మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సముద్రుడా, సంగమంతా మా కరములెత్తి మేము నిన్ను మహిమ పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? ఎవరు? నీ వంటి వారు ఎవరు? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు.
కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే హృదయపూర్వకంగా సగమంతా నిన్నునే మరొకసారి నేనునే రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి అన్ని నామముల కన్నా పై నామము కలిగిన యేసయ్యా. ఈ దినము ఈ సమయము నాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. మరొక నూతన దినాన్ని దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అయితే ఈరోజు మరొక అద్భుతమైన సందేశంతో దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు విజ్డమ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. జ్ఞానం. దీంట్లో మొదటిగా లివ్ టుగెదర్ విత్ అండర్స్టాండింగ్, జ్ఞానము చొప్పున కాపురము చేయుడి అనే అంశాన్ని గురించి మనం విన్నాం. రెండవది గుడ్ ఫ్రూట్స్, మంచి ఫలములు కలిగి ఉండండి అనే విషయాన్ని గురించి మనం వింటూ వచ్చాం. ఇక మూడవది ఆస్క్ విజ్డమ్, జ్ఞానము అడుగుము అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఇఫ్ ఎనీవన్ ఆఫ్ యూ ల్యాక్స్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్క్ ఆఫ్ గాడ్ హూ గివ్స్ టు ఆల్ లిబరలీ అండ్ వితౌట్ రిప్రోచ్. Book of James chapter 1 verse 5. If any one of you lacks wisdom, let him ask of God, who gives to all liberally and without reproach, and it will be given to him. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కొదువుగా ఉంది అని మీరు చెబితే మీరు దేవుణ్ణి అడగాలి. దేవుని అడిగినట్లయితే ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా ఇచ్చే దేవుడని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, లార్డ్ గివ్స్ విజ్డమ్. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించదు. దేవునికి వచ్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివి వివేచన అనేవి ఆయన నోట నుండి వస్తాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు మనమందరం కూడా దేవుని జ్ఞానాన్ని మనం కలిగినటువంటి వారుగా, ఆ దైవ జ్ఞానాన్ని కలిగినటువంటి బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించటం అనేది ఎంతైనా అవసరం. గనుక మనందరం కూడా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, తెలివికై మొరపెట్టడం, వివేచనకై మనవి చేయటం, వెండిని వెదికినట్లు దాన్ని వెదకడం, దాచబడిన ధనం వెదికినట్లుగా దాన్ని వెదకడం, అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మనం గ్రహించి దేవునికి వచ్చిన విజ్ఞానం మనకి ఇలా వెతకటం ద్వారా లభిస్తుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన ఏమిస్తాడంటే తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. ఆయన నోటి నుంచి వచ్చే మాటల ద్వారా ఈ వివేచన తెలివి అనేవి మనకు కలుగుతాయి. అలాగా మనము తెలివి కలిగినటువంటి వాళ్ళుగా,
వివేచన కలిగిన వాళ్ళగా మనం ఈ లోకంలో జీవించడం అనేది ఎంతైనా అవసరం. గనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మాథ్యూ చాప్టర్ 7:7 ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ, సీక్ అండ్ యూ విల్ ఫైండ్, నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ టు యూ. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని సెలవిచ్చినటువంటి దేవుడు. ఈరోజు మనం దేవుని అడిగితే తప్పకుండా దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. సొలొమోను దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. దేవుడు జ్ఞానంతో పాటు అతనికి ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువును కూడా దయచేశాడు. అవును, ఎవరు ఈ జ్ఞానం అని అంటే యేసు ప్రభువారే ఈ జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కనుక ఎవరైతే జ్ఞానంగా ఉంటారో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇంట్లో భార్య జ్ఞానయుక్తంగా ఉండి ఇంట్లో ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటూ భోజనపు బల్ల చుట్టూ కూడా పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. నీ పిల్లలు నీవు చూసేదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును కాక. ఎప్పుడైతే దేవుని జ్ఞానం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు తన కృప, తన సహాయాన్ని, తన ఆశీర్వాదాన్ని మనకు దయచేసే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుచున్న శ్రేష్టమైన విషయం ఏంటంటే ఈరోజు దేవుని వాక్యాన్ని మనము మన కళ్ళ ముందు పెట్టుకొని దాన్ని ధ్యానిస్తూ దాన్ని మరువకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుడు వాక్యం ద్వారా అనుగ్రహించే జ్ఞానాన్ని పొందుకున్న వారమై దేవుని మహిమార్థమై ఈ లోకంలో జీవించటానికి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనకు సహాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. అలాంటి జ్ఞానాన్ని, అలాంటి తెలివిని, శక్తిని, బలాన్ని దేవుడు మనకు దయచేయాలని కోరుతూ మనమందరం కూడా ప్రార్థన చేసుకోవాలని, దేవుడిచ్చే జ్ఞానంతో జీవితం కట్టుకోవచ్చు, దేవుడిచ్చే జ్ఞానంతో కుటుంబాన్ని కట్టవచ్చు, దేవుడిచ్చే జ్ఞానంతో మన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. అలాంటి చక్కటి జ్ఞానాన్ని దేవుడు మనకు, మన పిల్లలకు, వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు, కాలేజీకి వెళ్తుంటే కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్కి, అలాగే ఇంట్లో ఉండేటటువంటి గృహిణులకు, పనిచేసే ప్రతి వారికి, ప్రతి కుటుంబానికి దేవుడు తగిన జ్ఞానాన్ని, తన కృపను అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. అలాగూ దేవుడు తన కృప, తన జ్ఞానం అందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కృప, మీ సమాధానం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి దీవించి కాపాడాల్సిందని కోరుకుంటూ, మహోన్నతుడా నీ బిడ్డలందరినీ కూడా నీ జ్ఞానంతో నింపండి. నీవు అనుగ్రహించే జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, వాక్య సంబంధమైన జ్ఞానం, జ్ఞానం ఇచ్చేవాడు మీరే నాయన. మీ జ్ఞానాన్ని మేము పొందుకున్న వారమై ఈ లోకములో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని చెప్పిన మాట ప్రకారంగా మిమ్మల్ని కలిగిన వారమై మీ యొక్క అడుగుజాడలో నడుస్తూ జ్ఞానయుక్తంగా మా బ్రతుకును కట్టుకోవడానికి కావలసిన కృప, సమాధానం, సహాయం చేయమని యేసు ప్రభు పేరట ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఇచ్చే జ్ఞానంతో ముందుకు సాగడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును కాక, కృప కలుగును కాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.